కో లేకపోతే జై భీమ్కో దేనికో దానికి వేసుకుంటారు, అన్యాయం చేసిన వాళ్ళకి ఎయిరు అని ఒక ఫీల్ క్రియేట్ చేయడానికి, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు అనే ఒక అభిప్రాయంతో వాడున్నాడు అని నాకు ఒక లేఖలో, ఏమండి మీకు ఈ మాత్రం అర్థం కావట్లేదా, దీని వెనక చాలా కుట్ర ఉంది, భారతీయ జనతా పార్టీలో మీకు సీటు రానివ్వరు అని ఒక, మరి నాకు సీటు రానివ్వకపోతే వెళ్ళి అంత గొడవ చేయాల్సిన అవసరం ఎందుకో నాకు తెలీదు. ఎనీహౌ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. జరగదనే నేను అనుకుంటున్నా. అతను ఊహించినట్టుగా ఎటువంటి అప్రతిష్ట ఈ కూటమికి తీసుకురు రాలేడు. ఐఎమ్ వెరీ క్లియర్. బట్ ఈ ప్రయత్నాలు, ఎందుకంటే వాడి ఛానల్స్లో కానీ వాడి పేపర్లో కూడా రాశారు ఇంతకుముందు, నాకు సీట్ రాదు, నాకు సీట్ రాదు, నాకు సీట్ రాదు. ఇదేవడరా నా కొడక, నాకు సీట్ రాదని చెప్పడానికంటే అసలు నాకు అర్థం కాలేదు. అసలు ఆడికి ఏంటి సంబంధం? నాకు సీట్ రాదని చెప్పి సాయికి ఏంటి అంటే, నాకు రాకుండా చేస్తే ఆడు గెలుస్తాడని చెప్పి అదొక రకమైన విచిత్రమైన ఒక లాజిక్లో వాళ్ళు వెళ్తున్నారు. ఈ మాత్రం తొక్కలో లాజిక్ వీళ్ళకి ఉండదేట్రా జగన్. ఈ మాత్రం లాజిక్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీకి అర్థం కదా నీకున్న లాజిక్. ఏదో పిచ్చి ప్రయత్నం ఇలాగా. ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పట్టు ఉంది, పట్టు లేకపోతే ఆ సీటు భారతీయ జనతా పార్టీ ఎందుకు తీసుకుంటుంది? తీసుకుండి, సిట్టింగ్ ఎంపీని కాదని ఇంకెవరికో ఎందుకు ఇస్తారు అని ఇలా ఈ ఇల్యూజన్ కోసం దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. అమ్మ జగన్, ఈ పప్పులు ఏవి ఉడకవు అని నీకు మరొక్కసారి చెప్తున్నా. పొత్తుల మీద మాట్లాడే స్థాయి కూడా పాపం వాళ్ళకి, ఎందుకంటే అధ్యక్షురాలు